రైట్ వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎపిసోడ్. మరి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి తెలంగాణకు సంబంధించిన మరి యొక్క ఫలితాలను విడుదల చేయడం జరిగింది. మరి ఇందులో ఆనంద డోలికల్లో ఉండవలసిన మరి ఆ యొక్క విద్యార్థుల తల్లిదండ్రులు మరి ఆందోళనలో ఉన్నారు. మరి సగానికి మందికి పైగా ఫెయిల్ అవ్వడం జరిగింది. మరి అదేవిధంగా మరి పాస్ అయింది చూస్తే 49% మాత్రమే. మరి అదేవిధంగా ఫస్ట్ ఇయర్లో మరి ఫెయిల్ అయిన వారి పరిస్థితి ఏంటి, రేపొద్దున ఈ ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ సప్లిమెంటరీ ఎప్పుడు రాయాల్సి ఉంటుంది అన్న విధానం కూడా ఇంకా బయటికి రాలేదు. అదేవిధంగా మరి ఈ యొక్క ప్రకటన రానప్పుడు మరి ఆందోళనలో ఆ యొక్క పిల్లలు ఉన్నారు, మరి విద్యార్థులతో పాటు యొక్క తల్లిదండ్రులు ఉన్నారు. మరి ఇదంతా మరి విద్యాశాఖ గమనించిందా లేదా, అదేవిధంగా మరి ఒకవేళ ఇంటర్మీడియట్లో ఇప్పుడు తప్పిన ఎవరైతే ఆ యొక్క పరీక్ష తప్పిన పిల్లలు ఉన్నారో, ఆ యొక్క విద్యార్థులు ఉన్నారో, మరి నెక్స్ట్ సెకండ్ ఇయర్తో పాటు కలిపి రాసుకోవాలా లేకపోతే విడిగా పెట్టే అవకాశం ఉందా అన్న గందరగోళ పరిస్థితి ఉంది. అదేవిధంగా మరి జస్ట్ మీరు పరీక్షలు రాస్తే చాలు మేమే పాస్ చేస్తామంటూ కూడా అప్పట్లో మరి చెప్పిన మాట మరి ఇప్పటికీ గుర్తుంది. అయితే కేవలం 15 రోజులు మాత్రమే వ్యవధించి ఆ 15 రోజుల్లోనే మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వండి అని ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్న ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు చెప్పడం జరిగింది. మరి అప్పటికే సెకండ్ ఇయర్ విద్యార్థులు కూడా సెకండ్ ఇయర్ సిలబస్ని పట్టుకోవడం జరిగింది. మరి మళ్ళీ ఫస్ట్ ఇయర్ రాయండి అంటే మళ్ళీ 15 రోజుల వ్యవధిలో మరి ఏమాత్రం రాశారు, ఎవరు రాశారు, ఎంతమంది పోయారు అన్న కోణంలో ఇప్పటికే మరి ఒక తీవ్రమైన గందరగోళం తలనొప్పిగా తయారైంది. ఇదే అంశం మీద మనతో పాటు చర్చించేందుకు మహమ్మద్ సాదిక్ అలీ గారు ఉన్నారు, హైకోర్టు అడ్వకేట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్. ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం. మహమ్మద్ సాదిక్ అలీ గారు నమస్తే, వెల్కమ్ టు ద షో సార్. రైట్ సార్, మరి ఫస్ట్ ఇయర్లో సగం మంది ఫెయిల్ అయినట్లుగా మనకి తెలియవస్తుంది. అదేవిధంగా మరి పాస్ అయింది కేవలం 49% మాత్రమే. మరి అదేవిధంగా ఒక ఎంపీసీలో చూసినట్లయితే 1,58,139 మంది ఆ యొక్క విద్యార్థులు రాశారు. మరి ఉత్తీర్ణత శాతం చూస్తే 61%గా ఉంది. మరి బైపీసీ గ్రూప్ చూసినట్లయితే ఇందులో 1,05,587 మంది రాయిగా మరి ఇందులో 55% ఉత్తీర్ణత శాతం కనిపిస్తోంది. మరి అదేవిధంగా హ్యుమానిటీస్ మరి ఇది చూసినట్లయితే 1,46,000 మంది చిల్లరగా రాస్తే మరి ఆ పిల్లలలో కేవలం పాస్ అయింది 50% మాత్రమే. మరి దీనికి బాధ్యత ఎవరు వహిస్తారంటారు? తప్పనిసరిగా ప్రభుత్వం బాధ్యత వహించాలండి. పిల్లలకి ఏం తెలియదు, పిల్లల తల్లిదండ్రులకు కూడా అర్థం కానటువంటి విషయం. ఎందుకంటే కరోనా సందర్భంలో, కరోనా ఎపిడమిక్ సందర్భంలో, ఈ కరోనా సందర్భంలో మనం అందరం కూడా చదువు విషయంలో చాలా వెనక్కిపోయాం. ఇది విచారించదగ్గ విషయం అయినప్పటికీ ప్రభుత్వం ఆటలాడుకోవడం మంచిది. పిల్లల ప్రభుత్వానికి దిశానిర్దేశం ఉండాలి. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు గైడ్ లైన్స్ పంపిస్తూనే ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైందో అర్థం కాదు. కానీ రాష్ట్ర ప్రభుత్వము నిజంగా ఒక విషయంలోనండి ఏ విషయంలో కూడా ఎందుకో నిర్లక్ష్యాన్ని చూపిస్తుంది. అవసరం లేదు, ఇంత నిర్లక్ష్యం ఉండొద్దు. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే పిల్లల జీవితాలతో మనం మాట్లాడుకోవచ్చు. పిల్లలు నిజంగా ఇప్పుడు ఒక విషయం చెప్పినట్లయితే, ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో 47% చెప్పారు. 47% అంటే ఇది చాలా ఘోరమైన విషయం. 47% అంటే 49% సార్. 49% సార్ పాస్ అయింది. 49% అంటే చాలా ఘోరమైన విషయము. ఇది ఎంత ఘోరంగా ఉందంటే, ఇంత ఘోరంగా ఈ విషయాన్ని మరి చేయడం చాలా దరిద్రంగా ఉంది. కాబట్టి ఒక ముఖ్యమైన విషయం అండి, ప్రభుత్వాలు ఈ విషయాలలో అంటే ఇంకా ఇక్కడ ఇంకొక విషయం అండి అడ్వకేట్ గారు, అంటే సర్కారు కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం ఎంత అన్నది ఇప్పటివరకు మరి ప్రభుత్వం ప్రకటించలేదు. కేవలం ప్రైవేట్ విద్యార్థులకు మాత్రమే ప్రకటించినట్లుగా వార్తా కథనం. మీరేమంటారు? ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలండి. పిల్లలు ఇప్పుడు వాళ్ళకి పర్సంటేజ్తో ఇక్కడ సంబంధం కాదండి. విద్యార్థులు చాలా మంది తప్పిపోయారనేది ముఖ్యమైన విషయం. విద్యార్థులకు ఇంకోటి ఏంటంటే 15 రోజులు టైం ఇచ్చి మళ్ళీ రాయడం అనేది రెండో విషయం. ఇక్కడ మూడో విషయం ఏముంది, ఈ ఇంటర్మీడియట్ సిలబస్ లో మరి ఇంత తక్కువగా పాస్ కావడానికి కారణాలను విశ్లేషించుకోవాలి. మూడో విషయాలు
వాళ్ళని మళ్ళీ రాయమని చెప్తున్నప్పుడు కాస్త టైం ఇచ్చి మరి 1 month అనే ఒక టైం ఇచ్చేసి వాళ్ళని తొందరగా వారికి సిలబస్ ను కూడా తగ్గించేసి మళ్ళీ వాళ్ళకి కావాల్సిన వెసులుబాటు ఇచ్చి మళ్ళీ ఇమీడియట్ గా రాపిస్తే బాగుంటుంది. లేదా ఒక నిర్ణయాన్ని తీసుకుని గ్రేస్ మార్కులతోటైనా ఇంకే విషయమైనా తీసుకుని ఒమిక్రాన్ ఒకవైపు వస్తుంది కాబట్టి వాళ్ళందరినీ పాస్ చేయడమా లేకపోతే ఇంకో విషయంలో వాళ్ళని అందరినీ సంతృప్తి పరచడమా ఏదో ఒక విషయం చేయాలి. అయితే వెనక్కి మరి మన ఒక విద్యాపరంగా మనం ఏమన్నా వెనక్కి పోతామేమో, మరి విద్యాపరంగా ఉన్నటువంటి నియమాలు దెబ్బతింటాయేమో, విద్యాపరంగా మనకు వెనక్కి పోవాల్సిన అవసరం ఉంటుందేమో అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇమీడియట్ గా చేయాల్సిన పని ఏంటంటే మనము ఒక సిలబస్ ని తక్కువ సిలబస్ ని ఇప్పుడు ఈ 15 రోజులు కాకుండా ఒక 20 రోజులు పెంచేసి సిలబస్ ను మార్చి ప్రకటించి దానికి సంబంధించి వాళ్ళని చదువుకునేటట్లు చేసి వాళ్ళకి ఒక మంచి ఎన్విరాన్మెంట్ ని ఇచ్చి అప్పుడు పరీక్షలు నిర్వహిస్తే బాగుంటుంది. అయితే ఈ ఇలా జరగడానికి కారణం మొత్తం ప్రభుత్వమే. ఎందుకంటే ప్రభుత్వము ఒక నిర్ణయాన్ని తీసుకుంటున్నప్పుడు విద్యార్థులతో కానీ విద్యార్థి సంఘాలతో కానీ లేకపోతే పేరెంట్స్ సంఘాలతో ఎప్పుడు కూడా ఒక నిపుణుల కమిటీ అంటూ ఉండదు. వాళ్ళు ఇష్టం వచ్చిన ఒక నిర్ణయాన్ని తీసుకుంటూ ఉంటారు. అయితే ఎప్పుడైతే వీళ్ళని ఇన్వాల్వ్ చేస్తామో పేరెంట్స్ కమిటీని, పేరెంట్స్ లో పేరెంట్స్ కమిటీని అనే ఒక పేరెంట్స్ కమిటీని, తర్వాత విద్యార్థి సంఘాలని, కొంతమంది మనం తర్వాత అనుభవజ్ఞమైనటువంటి ఇప్పుడు చుక్కారామయ్య లాంటి వారిని అనుభవజ్ఞమైనటువంటి వాళ్ళు మనకు ఉన్నారు కాబట్టి వాళ్ళని ఒక కమిటీ వేసుకొని ఆ కమిటీ ఏం చెప్తుంది, ఎలా చెప్తుంది అని చేస్తే బాగుంటుందని. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం మాకే తెలుసని, ముఖ్యంగా బ్యూరోక్రసీ తెలంగాణలో మాకే తెలుసని అన్ని విషయాలను ఎలా పడితే అలా చేయడం వల్ల ఇవన్నీ వస్తున్నాయండి. అలా చేయకుండా ప్రజల అభిప్రాయాన్ని తీసుకొని ప్రజలు చేసేటువంటి దాన్ని మనము ప్రజల్ని దాంట్లోకి ఏం చేయాలి, ఇప్పుడు దీంట్లో విద్యార్థులను, విద్యార్థి సంఘాలను, విద్యార్థి పేరెంట్స్ ని, జూనియర్ కాలేజెస్ లెక్చరర్స్ అసోసియేషన్ వాళ్ళని, లెక్చరర్లను వీళ్ళందరినీ తీసుకొని ఒక నిర్ణయానికి రావడం మంచిది. అలా కాకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం వల్ల ఇలా జరిగింది. మరి ఇలా చేస్తే ఇప్పుడు ఇంకా ప్రభుత్వం ఏం చేయాలంటే ఒకవైపు లెక్చరర్స్ అసోసియేషన్ ని, ఒకవైపు మేనేజ్మెంట్స్ అసోసియేషన్ ని, మరొక వైపు విద్యార్థి సంఘాలని, మరొక వైపు మేనేజ్మెంట్, తర్వాత మరొక వైపు పేరెంట్స్ అసోసియేషన్ ని, తర్వాత వీళ్ళని తీసుకొని మరొక వైపు నిపుణులను తీసుకొని చర్య తీసుకున్నట్లయితే ఒకవేళ వీళ్ళు ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్లయితే బాగుంటుంది. ఈ విద్యార్థి విషయంలో ఇప్పుడు అడ్మిషన్ స్టేజ్ లో ఉంటారు పిల్లలు, పాస్ కావడం, ఫెయిల్ కావడము, ఇవన్నీ కూడా వాళ్ళను నిరాశ నిస్పృహలకు గురి చేస్తుంటుంది. ఒకవైపు కరోనా ఉంది కాబట్టి ఒకవైపు కరోనా నుంచి కాపాడుకుంటూ మళ్ళీ మనము విద్యకు సంబంధించినటువంటి విషయాలను కూడా కాపాడుకోవాల్సిన ఉంది. విద్యా ప్రమాణాలు, ఎందుకంటే వేరే రాష్ట్రాలతో వచ్చినప్పుడు విద్యా ప్రమాణాలను కూడా కాపాడుకోవాలి. మన తెలంగాణ రాష్ట్రం విద్యా ప్రమాణాల్లో చాలా ఎప్పుడు పైకి ఉంటుంది. దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా మనం రాజీ పడకుండా కొన్ని ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ ప్రయత్నాలకి ఖచ్చితంగా నిపుణుల కమిటీ కూడా అవసరం ఉంటుంది. కాబట్టి వీళ్ళందరినీ కూర్చోబెట్టేసి, సవితా ఇంద్రారెడ్డి గారు వీళ్ళందరినీ కూర్చోబెట్టేసి మాట్లాడి తర్వాత ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్లేసి ఈ విషయాలను పరిశీలించాల్సిన అవసరం. కాకుండా మీకేం తెలుసు, మీకు ఎక్కడ తెలుస్తుంది, కాబట్టి ఇమీడియట్ గా ఈ విషయంలో ఖచ్చితంగా కూడా చర్య తీసుకోవాల్సిన, అంటే ఈ విధంగా చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఒంటెద్దుపోకళ్ళకు పోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ జూనియర్ కాలేజీల్లో ఈ అసంతృప్తి రగులుతూనే ఉంది. ఈ అసంతృప్తి పోయేటట్టు మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్ అండి. సాదిక్ అలీ గారు, మరి గతంలో కూడా మరి కరోనా అన్నప్పుడు మరి ఇదే విద్యార్థులు ఎవరైతే ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి 10th క్లాస్లో కూడా గ్రేడింగ్ సిస్టమ్ అంటూ మరి ఇంటర్నల్గా రాసిన మార్కులు ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా మరి వాటికి పాస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి సెకండ్ ఇయర్లోకి ఫస్ట్ ఇయర్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్స్ లేవు అనేసరికి అప్పటికే మరి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన సిలబస్ పూర్తయింది, వాళ్ళు కూడా దాన్ని అటకెక్కించడం జరిగింది. అటు తర్వాత మళ్ళీ సెకండ్ ఇయర్లోకి ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ ఫస్ట్ ఇయర్ రాయండి, ఎగ్జామ్స్ పెట్టబోతున్నాం అంటూ కూడా మరి దీనికి సంబంధించిన అధికారులు మరి ఒక ప్రకటన ఇవ్వడం, మళ్ళీ ఇప్పుడు చదువుతున్న సెకండ్ ఇయర్ సిలబస్ని మళ్ళీ పక్కన పెట్టి మళ్ళీ ఫస్ట్ ఇయర్ సిలబస్లోకి మళ్ళీ వెళ్ళి గందరగోళంగా మరి పరీక్షలు రాశారు కదా. మరి మానవీయత కోణం ఏమన్నా కనిపించిందా ఇక్కడ ఏమన్నా మార్కులు వేయటంలో? ఇక్కడ అమానవీయతేనండి. ఇక్కడ మానవీయత కోణం ఎక్కడిది? ఇక్కడ చాలా ఘోరంగా ఇప్పుడు సెకండ్ ఇయర్ వైపు ఒకవైపు చూసుకుంటూ సిలబస్ తగ్గిస్తున్నామని చెప్పారు. 75% సిలబస్ ని పెడుతున్నాం, ఒక 25% సిలబస్ తగ్గిస్తున్నాం. ఎప్పుడు చెప్పారండి ఆ విషయం? అకాడమిక్ ఇయర్ ముందు చెప్పాలి, పరీక్షల ముందు చెప్తే ఎట్లా అవుతుంది? అంతేకాకుండా ఇప్పటికి కూడా సిలబస్ తగ్గిస్తున్నప్పుడు ముందు చెప్పండి. ముందు చెప్పి సిలబస్ ఎంత మేరకు తగ్గిస్తున్నారో దాన్ని ముందు చెప్పాలి. దాన్ని కూడా నిపుణులతో చర్చించి చేయాలి. ఇష్టంగా వచ్చినట్టు చేయడానికి వీల్లేదు. ఎందుకంటే మన పిల్లలు రేపు జాతీయ ప్రవేశ పరీక్షలు రాయడానికి వెళ్తారు. జాతీయ ప్రవేశ పరీక్షలు, నీట్ ఎగ్జామినేషన్ కానివ్వండి, ఐఐటి ఎగ్జామ్స్ కానివ్వండి, దాంట్లో తట్టుకోవాలంటే మన పిల్లలకి
సరి అయినటువంటి ఆలోచన అవసరం. ఒకవేళ అందుకో అంటే ఇప్పుడు ఆ పరీక్షలు కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో సాధించిన మార్కులను కూడా పరిగణలో తీసుకోవడం జరుగుతుంది. మరి ఒకవేళ మెడిసిన్కి వెళ్ళాలన్నా, లేకపోతే ఒకవేళ మరి ఈ యొక్క సైన్స్ సంబంధించిన గ్రూపులకి వెళ్ళాలన్నా మరి యొక్క మార్కులు కూడా ఒక ప్రాతిపదికే కదా. అదేంటో మరి 1-2 సబ్జెక్టులలో 60 మార్కులు 50 మార్కులు వేసి మిగతా వాటికి పాస్ అని కూడా మరి వేసినట్లుగా చాలామంది విద్యార్థినులు వాపోతున్నారు వారి యొక్క వారి యొక్క మెమో కార్డ్ చూసి. మీరేమంటారు సార్? ఇదంతా చాలా తప్పుడు ప్రక్రియ అండి. అనవసరంగా విద్యార్థులను వేధించడం లాంటిది. ఇలా విద్యార్థులను అయోమయంలోకి నెట్టి ఎటు కాకుండా చేయడం చాలా ఘోరమైన విషయం. ఒకవైపేమో మనము ఇలా చేస్తాము, ఒకవైపేమో ఇప్పుడు ఫ్రెండ్లీ ఎడ్యుకేషన్ లాగా లేదు. ఇప్పుడు విద్యార్థులకు చాలా క్లాసులు లేక ఒక విధమైన మానసికమైనటువంటి క్షోభలో ఉన్నారు. క్లాసులు వినడానికి చాలా ప్రాబ్లం అయిపోయింది. తర్వాత క్లాసులకు పిలిచిన తర్వాత మళ్ళీ మాస్కులతో పాటు అంటే ఒక విధమైనటువంటి ఈ ప్రత్యేకమైన సందర్భం, దిస్ ఈస్ ద స్పెషల్ సిచ్యువేషన్, దాన్ని కన్సిడర్ చేయాలి. ఇది ఒక ప్రత్యేకమైన సందర్భంగా ప్రభుత్వాలు చేశాయి. లాస్ట్ టైం కూడా అందరినీ పాస్ చేసేసారు, ఆ విధంగా వచ్చేసాయి. కాబట్టి ఇప్పుడు కూడా ప్రత్యేకమైన సందర్భం ఏం విడిపోలేదు, ఇప్పుడు ఏం అయిపోలేదు. ఒకవైపు మళ్ళీ ఒమిక్రాన్ పెరుగుతూనే ఉంది, తర్వాత కరోనా వస్తూనే ఉంది. కరోనా ఇప్పుడు ప్రత్యేకమైన సందర్భం ఏమి లేదు. అంటే ప్రత్యేకమైన సందర్భంలోకి వెళ్ళి మనం ఏం బయటికి రాలేదు. ఇంకా వీళ్ళు బయటకు వచ్చినప్పుడు హడావుడిగా నిర్ణయాలు తీసుకోవడం అనేది తప్పు. అట్లా కాకుండా ఇప్పటికైనా నేను ప్రభుత్వానికి వినవించేది ఒకటే, ఇప్పుడు మీరు నిర్ణయాలన్నీ ఆపేసేయండి, మీరు తీసుకున్న నిర్ణయాలన్నీ ఆపండి. ముందు విద్యార్థులకు ఉన్నటువంటి సమస్యలకి ఒక గ్రీవియన్స్ పెట్టండి. అసలు ఏం జరిగిందో ప్రతి జూనియర్ కాలేజ్ వైజ్ గా గ్రీవియన్స్ పెట్టండి. పిల్లలకు ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో జూనియర్ కాలేజ్ వైజ్ గా ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఇప్పుడు ఎవరెవరికి మార్కులు ఎట్లా పాస్ చేశారో అవన్నీ కూడా ఇమీడియట్ గా రిపోర్ట్ చేయమని చెప్పండి. 1 వీక్ లో సమీక్ష జరపండి. ఉన్నటువంటి సమస్యల మీద విద్యార్థుల మీద కావాల్సినటువంటి ఇమీడియట్ గా విద్యార్థులకు ఉన్న సమస్యలను తీర్చండి. మీరు పాస్ రాసింది ఎంత, మార్కులు వచ్చేది ఎంత, వాళ్ళ క్లారిటీ ఇవ్వండి. ఆ క్లారిటీ ఇచ్చి మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది తప్ప మళ్ళీ ఎగ్జామ్స్ రాయండి, అది రాయండి, ఇది రాయండి కాకుండా ఇమీడియట్ గా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కొన్ని వేల మంది విద్యార్థులతో చెలగాటం అంటున్నట్టు విషయం అండి. ఇది ఒక్కరిద్దరితో కాదు, లేకపోతే 100 మందితో కాదు, 200 మందితో, కొన్ని వేల మంది విద్యార్థులతో చెలగాటం ఆడుతుంది. ఇంకోటి, ఇంటర్మీడియట్ విద్యా విధానం పూర్తిగా కూడా దిశను ఒక విద్యార్థికి సంబంధించి నిర్ణయిస్తుంది. ఆ దిశను నిర్ణయించే ఆ విద్యార్థి క్రమాన్ని, ఆ విద్యార్థి నిర్ణయించే ఆ ఎడ్యుకేషన్ మీరు గట్ట ఇట్లా చేస్తే తప్పనిసరిగా బాధ్యులు ప్రభుత్వం కావాల్సి వస్తుంది. ప్రభుత్వం ఇంతకుముందు కూడా ఎంసెట్ 2 సార్లు చేసి 3 సార్లు రాపించి 4 సార్లు రాపించి అనేక విధాలుగా విఫలమైంది. అట్లా విఫలం కాకుండా ఇప్పుడు ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. విద్యా వైద్యం రెండింటిలో కూడా ప్రభుత్వం వైఫల్యం ఘోరంగా కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఇప్పుడు ప్రభుత్వం వెంటనే ఒక పని చేయాలి. నిపుణులతో ఒక కమిటీ, ఆ కమిటీ వీళ్ళతో కూర్చొని విద్యార్థుల సంఘాలతో కూర్చొని విద్యార్థులతో అవసరమైతే కొంతమంది విద్యార్థులను కూడా కలిసి విద్యార్థులను కూడా వాళ్ళ యొక్క గ్రీవెన్సెస్ కాల్ఫర్ చేసి ఆన్లైన్ లో కాల్ఫర్ చేసేసి తర్వాత విద్యార్థి తల్లిదండ్రుల కమిటీని కూడా పిలిచేసి తర్వాత ప్రైవేట్ యాజమాన్యాలు గవర్నమెంట్ లో ఉన్నటువంటి మంచి ప్రిన్సిపాల్స్ ని అందరినీ పిలిచి ఒక ఖచ్చితమైన నిర్ణయాన్ని, ఒక కార్యాచరణ రూపొందించుకోవాలి తప్ప ఇష్టం వచ్చినట్టు ఏకపక్షంగా ఇట్లా మీరు కనుక చేసి అటు చేసి ఇప్పుడు రాయండి, అప్పుడు రాయండి, అన్ని పరీక్షలు రాయాలి, ఈ పరీక్షలు రాయాలి, ఇప్పుడే 15 రోజుల్లో ప్రిపేర్ కావాలి, మీరు 15 రోజుల్లో రాయాలి, తర్వాత ఒక సెకండ్ ఇయర్ మరి ఏమైపోతుంది, అందుకోసమని ఇటువంటి విషయాల్లో మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. వెంటనే మీరు ఏదో పరీక్ష ఫలితాలు ప్రకటించాలి, వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఒకటి. ఇంకొక విషయం అండి, మరి సాదిక్ అలీ గారు, మరి ఇప్పటికే వేలాది మంది స్టూడెంట్లకు కూడా మార్కులు చూసినట్లయితే సింగిల్ డిజిట్ లోపలే ఉన్నాయి. అంటే సింగిల్ డిజిట్ మాత్రమే ఉన్నాయి. డబుల్ డిజిట్ అంటే ఇక 100కి 99 మార్కులు లోపలికి రావాలి, మీరు చెప్పినట్లుగా 60కి లోపలికి మార్కులు రావాలి. కానీ వేలాది మందికి సింగిల్ డిజిట్లో రావడం ఏంటి, అదొక డౌటు. ప్లస్ మరి అదేవిధంగా ఏ ఒక్క సబ్జెక్టులు కూడా మరి 100% మార్కులు కూడా ఏ ఒక్క విద్యార్థికి రాలేదు. కొంతమందికి జీరోలుగా రావడం జరిగింది. మరి కొంతమందికి ఏమో 10 లోపు మార్కులు మాత్రమే రావడం జరిగింది. ఏం జరిగి ఉండొచ్చు అంటారు మీరు? ఇదో తమాషా అండి. వాళ్ళు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళకి ఇస్తారు ఈ మార్కులన్నీ చేసేసి. యాక్చువల్ గా ఆ సాఫ్ట్వేర్ కంపెనీ ఏంటిదో పారదర్శకంగా ఉండదు. అసలు ఎవరికి ఇస్తున్నారు? వీళ్ళు ఏం చేస్తారంటే, ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే కన్సల్టెన్సీకి ఇచ్చేస్తుంది. మరి అదే కన్సల్టెన్సీ మీద కూడా గతంలో కూడా మరి అంతగా అనుభవం లేని మరి కన్సల్టెన్సీకి ఇచ్చారంటూ కూడా గత సంవత్సరం కూడా వార్తలకు వచ్చిన ఒక అంశం అండి. అంటే ఒక విషయం అండి, ప్రభుత్వం ఒక అనుభవం నేర్చుకోవడానికి సిద్ధంగా లేదు, నేర్చుకున్న అనుభవాన్ని పాటించడానికి సిద్ధంగా లేదు. అంటే ఆషామాషిగా తీసుకోవడం, ఇక్కడ ముఖ్యంగా ఆషామాషిగా తీసుకోవడం అన్నది.
ఆషామాషిగా తీసుకొని మనం డైవర్ట్ చేస్తూ ఉంటారు. ఉమ్, పేపర్లో ఏముంటుందండి, వరి వరకు నిన్నటి వరకు వరి, ఈ రోజు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్. అంటే ఎవరి పని వాళ్ళు చేయరు. ఓకే. అన్ని ముఖ్యమంత్రి చేయాలి, అన్ని ఒక దగ్గర నుంచి రావాలంటే కావు. అవును. కాబట్టి కేంద్రీకృతమైనటువంటి వ్యవస్థలో నిరంకుశమైన రాజ్యంలో ఇటువంటి కల్పిస్తుంటాయి. ఇది చాలా కామన్ ఇవన్నీ కూడా. ఉమ్, ఒక్కరే చేయాలంటే కావు. ఈ ఒక్కరికి చెప్పకుండా ఏ పనులు చేయలేరు. ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే ఉమ్, ఒక్కరి చుట్టే తిరుగుతుంది. Hmm. ప్రతి చిన్న ఫైల్ అయినా, ప్రతి చిన్న డాక్టర్ ను ట్రాన్స్ఫర్ చేయాలన్నా, ప్రతి పెద్ద పెద్ద ఎమ్మెల్సీని అపాయింట్ చేయాలన్నా, చిన్న డాక్టర్ ను చిన్న అటెండెంట్ ను ట్రాన్స్ఫర్ చేయాలన్నా కూడా ఫైలు ఒక దగ్గరికి పోవాల్సి ఉంటుంది. అంతే, ఒకరి దగ్గరికి పోవాల్సి ఉంటుంది. ఆ ఒక్కరి దగ్గర నుంచి జరగాల్సి ఉంటుంది. ఆ ఒక్కరి దగ్గర నుంచే జరగాలనేటువంటి నియమం ఎప్పుడైతే తెలంగాణలో వచ్చిందో ఇట్లాంటివన్నీ జరగడం సహజం. ఉమ్, ఎందుకంటే మీరు అన్నట్టు ఆ కన్సల్టెన్సీ విషయంలో అదే జరిగింది. కన్సల్టెన్సీని ఎవరు చేయాలి? మంచి కన్సల్టెన్సీ చూసి మరి అక్కడ ఇంటర్మీడియట్ అధికారులు, ఇంటర్మీడియట్ తర్వాత ఉన్నత విద్యాశాఖ మండలి ముఖ్యమంత్రి గారు సబితా రెడ్డి గారు చూసి చేశారు. అది మళ్ళీ ఆ ఫైల్ అక్కడ పోతుంది. ఏం లేదని మళ్ళీ అది చేస్తుంది. ఇదంతా కాలంలో జరిగేసరికి మళ్ళీ వాళ్ళే చేయడమా, మళ్ళీ వీళ్ళు చేయడమా, ఎవరు మాత్రం మొత్తానికి విద్యార్థికి చావు దెబ్బలు తప్పుతున్నాయి. ఎందుకంటే విద్యార్థికి ఇప్పుడు నష్టం జరుగుతుందండి. విద్యార్థి ఏం చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. విద్యార్థికి 0 మార్కులు అంటే ఏంటి అన్నట్టు అది. ఉమ్, ఆ 0 మార్కులు ఇప్పుడు ఒక విషయం చేయండి, కన్సల్టెన్సీ వాళ్ళు వాళ్ళని పినలైజ్ చేయాలి, వాళ్ళని కోర్టులో నిలబెట్టాలి. ఎవరికైనా ఏమైనా ఒక విద్యార్థి జరిగితే మాత్రం ఖచ్చితంగా ఆ కన్సల్టెన్సీని తీసుకోవాలి. ప్రభుత్వమే కాదు, కన్సల్టెన్సీని కూడా రేపు మేము కోర్టు గుంజుతాం ఖచ్చితంగా ఒకవేళ ఇట్లాంటి జరిగినట్లయితే. ఓకే. కన్సల్టెన్సీ కంపెనీస్ నిర్లక్ష్యంగా చేసినప్పుడు ఇట్లాంటి జరుగుతూ ఉంటాయి. ఉమ్, వాటితో ఒప్పందం చేసుకుంటున్నప్పుడు పారదర్శకంగా లేరు వీళ్ళు. ఉమ్, వాటితో ఎవరితో ఒప్పందం చేసుకుంటున్నారు, మీరు ఏమని ఒప్పందం చేసుకుంటున్నారు, వారు ఎన్ని రోజులలో ఇవ్వాలి. పెద్ద పెద్ద కంపెనీలు ఇస్తున్నాయి. టాటా కన్సల్టెన్సీ కంపెనీ ఉంది, రైట్. చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. రైట్ సార్. టెండర్స్ వేయాలి. టెండర్ ఎస్ సాదిక్ అలీ గారు, మరి ఇంకోటి కూడా, మరి ఇందులో క్లవర్ స్టూడెంట్స్ ఉంటారు, అబవ్ క్లవర్ స్టూడెంట్స్ ఉంటారు, యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు అనుకుంటే అదే విచిత్రం. కానీ మరి ముగ్గురికి కూడా మరి 35 మార్కులు వేసుకుంటూ వెళ్ళడం, మరి పీపీ అని చెప్పేసి పాస్ మార్కులు అట్లా వేసుకుంటూ వెళ్ళడం, మరి బోలెడన్ని ఆ యొక్క మెమోలు కూడా స్వయంగా నేను కూడా చూడటం జరిగింది. మరి ఇటువంటివి పిల్లల యొక్క మానసిక స్థితి మీద ప్రభావం తీసుకురావంటారా? ఖచ్చితంగా. ఇది రాజ్యం పిచ్చోడి చిత్ర రాయి అయిపోయింది. అట్లా ఉంది ఇప్పుడు. ఆ రాయి దెబ్బలన్నీ రైతుల నుంచి విద్యార్థుల నుంచి ఇంకా మనకు కూడా తగ్గుతాయి. మన తలలు కూడా పగలే అవకాశం ఉంది. పిచ్చోడి చేతిలో రాయిలాగా ఉంది ఇప్పుడు రాజ్యం. అంటే నేను ఏమంటున్నానంటే 0 విద్యార్థులారా మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. అవసరమైన కోర్టు కేసులు పడతాయి. విద్యార్థులారా మీరేం కంగారు పడకండి. నేను ఈ వేదిక నుంచి చెప్తున్నాను. విద్యార్థులారా మీరు కంగారు పడకండి, ఏం కాదు. ఖచ్చితంగా కోర్టుకు వెళ్లే సందర్భాలు ఉన్నాయి. కోర్టుకు వెళ్తున్నారు, మీకు న్యాయం జరుగుతుంది. మీరు ఏమి వీటిని పరిగణలోకి తీసుకొని మీరు నిరాశ నిస్పృహలకు గురి కావద్దని నేను ఫస్ట్ మొట్టమొదటిసారిగా విద్యార్థులకు కోరుతున్నాను. ముందు ఈ సందర్భంగా విద్యార్థులను కోరుతున్నాను. మరి మేము ఖచ్చితంగా విద్యార్థులకు ముందు కోరుతున్నాం, మీరేమి అది కాకండి. ఖచ్చితంగా మనకు టైం ఇస్తారు, టైంతో ప్రకారంగా పోతాము. మీరేమి నిరాశ నిస్పృహ గురి కావద్దని ముందు ఈ వేదిక ద్వారా మనము విద్యార్థులకు చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే వాళ్ళు ఊరికే అడల్సెంట్ స్టేజ్ లో ఉంటారు, నిరాశ నిస్పృహలు ఉంటాయి. అనవసరంగా వాళ్ళు దీని గురించి బాగా ఆలోచించడం మొదలు పెడతారు. విద్యార్థులను మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆలోచించాల్సిన అవసరం లేదు. మీడియా ఉంది, మనము పేరెంట్స్ కమిటీ ఉన్నాయి, అన్ని కూడా మాట్లాడతాయి దీని మీద, ఇంటర్మీడియట్ మీద. కాబట్టి మీరు ఏమి కంగారు పడవలసిన అవసరం లేదు. తప్పనిసరిగా మేము ఈ వేదిక ద్వారా అంతేకాకుండా మనకు సబితా రెడ్డి గారికి కూడా వినతి పత్రాలు పంపిస్తున్నారు. ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుతుంది. అయితే మీరు అన్నట్టు ముఖ్యంగా ఈ విషయంలో అండి ఇప్పటికైనా అనుభవాలు నేర్చుకోవాల్సిన ఏంటి, మార్కులను ముందు ఒకసారి టాలీ చేసుకోవాలి, రిహార్సల్స్ చేసుకోవాలి. ఆదరా ఇంకొక 4 రోజుల తర్వాత ఇస్తే ఏమైతుంది రిజల్ట్స్? ఏం కాదు. ఇంకొక 4 రోజులు ఆగి రిజల్ట్స్ ఇస్తే ఏం కాదు. అంటే గతంలో కూడా, అంటే సాదిక్ అలీ గారు, మరి గతంలో కూడా ఒక పేపర్ స్పాట్ వాల్యుయేషన్ జరిగేటప్పుడు మరి మీకు కూడా ఒక ఐడియా ఉండి ఉండొచ్చు. సో మరి మీకు మిత్రులు ఉండే ఉంటారు మరి జూనియర్ లెక్చరర్లుగా. మరి యొక్క స్పాట్ క్యాంప్ అనేది మరి కనీసం 15 నుంచి 18 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ స్పాట్ క్యాంప్లో వివిధ ప్రశ్నపత్రాలకు అండ్ యొక్క వివిధ సబ్జెక్టులకు సంబంధించి అన్ని జవాబుపత్రాలు మరి మొత్తం అక్కడ కూడికలు లేకపోతే అవన్నీ చేయడం జరుగుతుంది. ఆ యొక్క కోడింగ్, డీకోడింగ్ అవి కూడా వేయడం జరుగుతుంది. అయితే మరి ఈ క్యాంపు నిర్వహణకు కూడా మరి ప్రైవేటు కళాశాల నుంచి కానీ లేకపోతే కొంతమంది కానీ కరోనా నేపథ్యంలోనో మరి ఇతర నేపథ్యంలోనో హాజరు కాలేదు, 50% మంది కూడా హాజరు కాలేదంటూ కూడా గతంలో వచ్చిన వార్తా కథనం ఒకటి ఉండనే ఉంది. అయితే మరి 45 రోజులు దాటి ఇంకా ఎక్కువ అవుతున్నా కూడా ఆలస్యంగా మరి వచ్చిన యొక్క రిజల్ట్స్ కోసం మరి
అందరి పిల్లలు ఎదురు చూశారు, కానీ వారు అనుకున్న మార్కులు కంటికి కనిపించలేదు వారి యొక్క మెమోలో. మరి వారి యొక్క పరిస్థితి ఎలా ఉండబోతుందంటారు? తల్లిదండ్రులు ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని కూడా, అంటే ఆన్లైనా ఆఫ్లైనా అని కూడా చూడకుండా డబ్బులైతే మొత్తం కట్టేశారు, కళాశాలలు మొత్తం ఫీజులు అయితే వసూలు చేశాయి. మరి తీరా మెమో చూస్తేనేమో మా అమ్మాయి కనీసం అబోవ్ యావరేజ్ ఉంది కదా, లేకపోతే ఒకవేళ మా అమ్మాయికి క్లవర్ కదా, ఇన్ని మార్కులు రావాలి కదా అన్న అంచనాలు కూడా తలకిందులు చేసేలా ఉన్నాయి మార్కులు. మీరేమంటారు? ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఉందండి. ఏంటంటే ఆ ఎప్పుడైతే స్పాట్ వాల్యూషన్ అంటే ఒక తగిన కార్యాచరణ ప్రణాళిక లేకపోవడం వల్లనే, టైమ్లీ వీళ్ళు చేయకపోవడం వల్లనే, టైమ్లీ వీళ్ళు స్పందించకపోవడం వల్లనే జరిగింది. ఎట్లాగో కరోనా అనే విషయం తెలుసు, స్పాట్స్ వాల్యూషన్ రారు అనే విషయం తెలుసు. అక్కడ సెంటర్స్ లోకి వచ్చి మళ్ళీ అక్కడ గొంగోవడం, మళ్ళీ పేపర్స్ దిద్దడం అనేది ఒక పెద్ద ప్రక్రియ. అది అందుకోసం ఎట్లాగో ఉంటుంది. దానికి సరైన కార్యాచరణ ప్రణాళిక చేసుకోవాలి. ఏంటంటే ఒకటండి, చాలా వరకు ఎగ్జామ్స్ డిస్క్రిప్టివ్ కాకుండా ఇటువంటి పరిస్థితుల్లో ఆబ్జెక్టివ్ పరీక్ష కూడా పెట్టుకోవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఆబ్జెక్టివ్ టెస్ట్ కూడా పెట్టుకోవచ్చు. అంతేకాకుండా ఇటువంటి పరిస్థితుల్లో పరీక్షా విధానాన్ని కూడా మార్చుకోవచ్చు. ఇటువంటి ఏం చేయలేదండి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్. మళ్ళీ అదే మూసపోసిన పద్ధతి. ఆబ్జెక్టివ్ పెట్టుకొని కోడింగ్ షీట్స్ పెట్టుకుంటే తొందరగా పరీక్షా ఫలితాలు వస్తాయి, ప్రమాణాలు కూడా పెరుగుతాయి. అంటే కొంతమంది తల్లిదండ్రులు కూడా ఈ మార్కులు చూసి కనీసం నాలుక గీసుకునేందుకు కూడా పనికిరాదు ఈ యొక్క మెమో అంటూ కూడా మరి నొసలతో వెక్కిరించడం, పెదవితోటి మరి ఈ రకంగా విమర్శించడం, రకరకాలుగా ప్రక్రియలకు వాళ్ళకు పాల్పడుతున్నారు, ఆందోళన ఉన్నారు మరి తల్లిదండ్రులు కూడా. అవును, ఉన్నత విద్యను అపహాస్యం చేస్తుంది ఒక విధంగా. తల్లిదండ్రుల ముందు కూడా పాపం చదివే పిల్లల్ని కూడా అపహాస్యం చేస్తుంది. ఇది చాలా దుర్మార్గం అండి. ఎందుకంటే పిల్లలు కూడా ఏం చదువుతున్నావు, నీ మార్కులు చాలు అని రేపు విద్యార్థుల తల్లిదండ్రులు అంటే విద్యార్థుల మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఇది మానసికంగా ఒక క్షోభ. అంటే విద్యారంగాన్ని ఒక విధంగా వీళ్ళు పూర్తిగా ధ్వంసం అయిపోతుంది విద్యారంగం. అంటే ఇంటర్మీడియట్ విద్యారంగం చాలా కీలకమైన విద్యారంగం. ఇంటర్మీడియట్ లోనే అసలు అక్కడ ఏం జరుగుతుందంటే, ఇంటర్మీడియట్ లోనే ఒక నిర్ణయం కీలకమైన దశ ఉంటుంది. ఎంపీసీ తీసుకున్న వాళ్ళు ఇంజనీర్ కావాలని, బైపీసీ తీసుకున్న వాళ్ళు డాక్టర్లు కావాలని, ఎంఈసీ తీసుకున్న వాళ్ళు ఆడిటర్లు కావాలని, ఇట్లా కీలకమైన విద్య. ఈ 2 సంవత్సరాలు చాలా కీలకంగా ఈ కీలకంగా ఉన్న విద్యను వీళ్ళు ఈ విధంగా చేయడం చాలా ఘోరమైన విషయం. అంటే మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పుకునే ప్రభుత్వం ఇమీడియట్ గా వెంటనే తదుపరి చర్యలు తీసుకోవాలి. ఇంకొక పాయింట్ అండి ఇక్కడ అడ్వకేట్ గారు, ఇంకొక పాయింట్, మరి గత సంవత్సరంలో ఇచ్చిన రిజల్ట్స్ కూడా చూసుకున్నట్లయితే ఎవరైతే అటెండ్ అయ్యారో, ఎవరైతే అటెంప్ట్ చేశారో, ఎవరైతే ఆ యొక్క మరి పరీక్ష రాసేందుకు హాజరయ్యారో వారందరినీ కూడా మరి మార్కులతో పాస్ చేయడం జరగడం మరి లాస్ట్ డే జరిగింది. ఆ కోణంలో మళ్ళీ ఏమైనా జరగవచ్చేమన్నా ఆశతోటి, ఓ ప్రక్క ఆందోళనలతోటి ఈ యొక్క విద్యార్థులు కూడా తమకు వచ్చింది బాగా రాయడానికి గట్టి ప్రయత్నం చేశారు. అయినా మరి 0 మార్కులు వచ్చాయి, లేదా 35 మార్కులు వేసి పి అని పెట్టడం. ప్రతి ఒక్క సబ్జెక్టుకి, అంటే ఒక 6 సబ్జెక్టులు ఉన్నాయనుకుంటే, లేదా 5 సబ్జెక్టులు ఉన్నాయనుకుంటే, ఒక సబ్జెక్టులో 64 మార్కులు ఇచ్చి మిగతా అన్ని సబ్జెక్టులలో 35 పి ఇలా వేసుకుంటూ వెళ్ళడం జరిగిందంటూ కూడా చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడ్వకేట్ గారు, ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఒకటి ఉందండి. ఏంటంటే మనం ఎప్పుడైతే ఇలా ఆలోచన ఇప్పుడు ఈ విషయంలో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, అందరినీ పాస్ చేయడము, ఇలా మార్కుల యొక్క విషయాలను తీసుకెళ్లడం అనేది చాలా మంది విద్యార్థులు నిరాశ నిస్పృహలకు గురి చేస్తుంది. ఇలా కాకుండా పరీక్ష పద్ధతి ఏదైతే ఉందో, పరీక్ష పద్ధతిని మార్చాల్సిన అవసరం ఒకటి ఉంది. పరీక్ష పద్ధతిని మార్చాలి. పరీక్ష పద్ధతిని మార్చినంత వరకు మనం ఏం చేయలేము. కాబట్టి ఇప్పుడు ఇంటర్మీడియట్ విద్యా స్థాయిలో ఈ ప్రత్యేకమైన పరిస్థితుల్లో చేయాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, పరీక్షలు ఒక పెద్ద సవాలు. పరీక్షలను మనము ఆన్లైన్ చేయాలా, లేకపోతే ఇదే డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ లో పెట్టినట్లయితే మనం ఏ విధంగా మార్కులు నిర్ణయించాలి అనేది చాలా పెద్ద సవాల్. దీన్ని మనం నిపుణులకు వదిలేయాలి తప్ప మనము ఈ ఇంటర్మీడియట్
ఉన్నతాధికారులు నిర్ణయించడం తప్పు, వీళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళు నిర్ణయించడం తప్పు. కాబట్టి నేను కోరేది ఒకటేనండి, ఇవన్నీ వదిలేసేసి ముందు మీరు నిపుణులతో చర్చించి మాత్రమే పరీక్షలు నిర్వహించండి. ఇలా చేయడం తప్పు, మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నారు. కాబట్టి జాతీయ విద్యా విధానంలో ఎలా జరుగుతుందో వేరే రాష్ట్రాల్లో ఎలా జరుగుతుందో వాటిని చూసుకొని చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేరళ లాంటి ప్రాంతాల్లో ఎలా జరుగుతుందో చూసుకొని చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ మీరు ఇష్టం వచ్చినట్టు చేయడం వల్ల విద్యార్థులు నష్టపోతున్నారని చాలా ముఖ్యమైన విషయం. రైట్ అండి. మరి భవిష్యత్తులో ఉండే మరి భరోసా మరి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసిన సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఉందంటారా? ఉంటే ఎంతవరకు వారికి ఒక భవిష్యత్తులో మరి మార్గం ఉండే అవకాశం ఉందంటారు మీ మాటల్లో? ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం అండి, ఏంటంటే భవిష్యత్తులో విద్యార్థి ఇప్పుడున్నటువంటి కరోనా ప్రత్యేకమైన పరిస్థితులను మనం ఇంకా దాటలేదు. ఇంకా అలారమింగ్ సిచ్యువేషన్, ఇంకా హెచ్చరికలు వస్తూనే ఉన్నాయి. ఒకవైపు ఒమిక్రాన్ లాంటిది శరవేగంతో వ్యాప్తి చెందుతుందనే విషయం ఉంది. కాబట్టి ప్రత్యేకంగా రేపు రాబోయే 15 రోజుల్లో పరీక్షలు ప్రిపేర్ కామంటున్నారు కదా, అది కూడా అవుతుందా కాదో తెలియదు. కాబట్టి మనం ఆన్లైన్ పరీక్షలా లేకపోతే విద్యార్థిని ఏ విధంగా పరీక్షలు చేయడానికి ఇంటర్మీడియట్ శాఖ వాళ్ళు ఇమ్మీడియట్ గా నిపుణుల కమిటీ, నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఒక కమిటీని వేయాలి. తద్వారా ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలి. అందరి అభిప్రాయాలను తీసుకున్న తర్వాతనే చేయాలనేది నా అభిప్రాయం. రైట్ అండి. చిన్న కరెక్షన్, 15 రోజుల వ్యవధి అన్నది మరి ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉండి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాయాల్సిన వారికి అప్పుడు చెప్పిన మాట కేవలం 15 రోజుల్లో మాత్రమే ప్రిపేర్ అవ్వండి, పలానా రోజున ఎగ్జామ్ జరగబోతుందంటూ కూడా అప్పుడు చెప్పిన మాట. కానీ విద్యార్థుల్లా కాకుండా మరి మనుషుల్లా కాకుండా మనుషుల్లా తయారయ్యి సెకండ్ ఇయర్ చదువుతూ ఉండగా మళ్ళీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ ఇదేంటబ్బా అని చెప్పేసి మరి పిల్లలు తెలియకుండా తెలుసో మరి ఎంతో కొంత ఆవేదనతోటి మళ్ళీ అదే సిలబస్ మళ్ళీ ఫస్ట్ ఇయర్ సిలబస్ చదివేసి అదే మళ్ళీ ఎగ్జామ్ రాసినప్పుడు కూడా ఈ మార్కులు ఎలా వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి అని చెప్పేసి ఆందోళనలో ఉన్నారు పిల్లలు. మీరేమంటారు? అంటే నేను ఏమంటున్నా అంటే రెండోసారి ఎప్పుడు పరీక్ష నిర్వహించినట్లయితే రెండోసారి పరీక్షను కూడా మరి తక్కువ సిలబస్ మార్చాల్సిన అవసరం ఉంది. తక్కువ సిలబస్ తో వాళ్ళకి ఏంటంటే మళ్ళీ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ లో ఉన్నా కూడా ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాయాల్సిన పరిస్థితి ఉంటుంది, ఎప్పుడైనా ఉంటుంది. ఎందుకంటే పరీక్షలను పెంచుకోవడం కొరకు మనం ఇంతకుముందు ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ రాసుకునేది ఆ ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ లాగానే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పటి వరకు అంటే సెకండ్ ఇయర్ లోనే ఉంటూనే ఫస్ట్ ఇయర్ లో పరీక్షలు రాసుకోవాల్సిన అవసరం ఒకటి ఉంటుంది. ఆ అవసరంలో ఉన్నప్పుడు నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు జరగబోయే పరీక్షలకి ఖచ్చితంగా సిలబస్ మినహాయింపు ఇవ్వాలి. కొంత సిలబస్ మినహాయింపు ఇచ్చి వాళ్ళందరినీ పరీక్షలకు సన్నద్ధం చేసి పరీక్షలను రాయించాలి. ఆ పరీక్షలు రాయించడానికి కూడా ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. అది చేయాల్సింది ఇంటర్మీడియట్ అధికారులు చేయాల్సిందే. లేకపోతే మూసపోసినట్టు పాత విధానాన్ని కొనసాగించొద్దు అనేది ముఖ్యమైన విషయం. మరొక కోణం కూడా అండి, మరి ఇప్పటికే మరి సెకండ్ ఇయర్లో మరి ఈ యొక్క సిలబస్లో కొంచెం కుస్తీలు పడుతున్న మరి ప్రస్తుత విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మరి ఫస్ట్ ఇయర్ మార్కులు చూసి ఇప్పటికే కుదులుగా మారిపోయారు. వారికి అంటే వారి యొక్క విద్యా సంవత్సరం మీద ఒక ఆసక్తి అంటూ పోయింది అంటూ కూడా వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కూడా చెబుతున్న మాట. మీరేమంటారు? అయితే విద్యార్థుల తల్లిదండ్రులకు ఒక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నామండి. ఇక్కడ మీరు మార్కులను కానివ్వండి కొలబద్దగా తీసుకోకండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ప్రత్యేక పరిస్థితిలో ఉన్నాం. ప్రత్యేక పరిస్థితిలో ఉన్నప్పుడు అటు విద్యార్థుల మీద ఎక్కువ భారాన్ని వేయద్దు. ఒకవైపు ప్రభుత్వం తనకంటూ నిర్ణయాలు తీసుకునే క్రమంలో చాలా అదిగా ఉంది, అంటే నిర్లక్ష్యపూరితంగా ఉంది. అటువంటిప్పుడు మీరు ఏం చేయాలంటే తల్లిదండ్రులారా ముఖ్యంగా మీరు మీ పిల్లల మీద ఎక్కువ భారం వేయకండి. విద్యార్థులు ఖచ్చితంగా చదువుకుంటారు, వాళ్ళకి చదువుకోవడానికి టైం ఇద్దాం. పరీక్షలనే ప్రామాణికంగా తీసుకొని మార్కులనే ప్రామాణికంగా తీసుకొని వాళ్ళ మీద మీరు ఎక్కువ భారం వేయొద్దు అనేది ముఖ్యమైన విషయం. తల్లిదండ్రులు కూడా నేను ఒక విషయం చెప్తున్నాను, ఈ రోజు నుంచే మీరు ఉత్తరాలు రాయడం ప్రారంభించండి, ముఖ్యమంత్రికి రాయడం ప్రారంభించండి, విద్యాశాఖ మంత్రికి ఉత్తరాలు రాయడం ప్రారంభించండి, మీరు ఇంటర్మీడియట్ అధికారులకు ఉత్తరాలు రాయడం ప్రారంభించండి. మీలో మీ అభిప్రాయాలు ఏంటో తెలియజేయడానికి ప్రయత్నం చేయండి. మేము కూడా అవసరమైతే హైకోర్టులో పిల్స్ వేయడానికి ప్రయత్నం చేస్తాం. అందరం కలిసి ఒక ప్రయత్నం చేద్దాం, మంచి విద్యా విధానం రావడానికి ఒక ప్రయత్నం చేద్దాం. ప్రత్యేకమైన పరిస్థితుల్లో మంచి విద్యా విధానం కావాలి, పిల్లల్ని మనం కాపాడుకుందాం. కాపాడుకున్న పిల్లల్ని ఇంకోటి ఏంటంటే పిల్లల్ని కాపాడుకోవడమే కాదు, వాళ్లకు నిరాశ నిస్పృహలు చేయకుండా ముందు తల్లిదండ్రులము, తర్వాత సమాజము, తర్వాత విద్యార్థులు చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ప్రభుత్వం మాత్రం ఎట్లా వైఫల్యం చెందింది. ప్రభుత్వ వైఫల్యాన్ని మనము ముందు పెట్టుకొని విద్యార్థులను అనడం తప్పు. మనము మన పిల్లల్ని కాపాడుకుంటూ మనము ఒక వైపు ఏం చేద్దామంటే ఖచ్చితంగా ఈ దీంట్లో మార్పు రావాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరాన్ని మనం గుర్తిద్దాం, దాన్ని ఆ పని చేద్దాం. నైస్ అండి. ఇక చివరిగా మరి మూలిగే నక్కపై తాటిపండు పడ్డ మరి చందాన మరి ఇప్పటికే ఫస్ట్ ఇయర్ రిజల్ట్ చూసి దిమ్మ తిరిగిన విద్యార్థులకు
మరి అదేవిధంగా ట్యూషన్ ఫీజులతో పాటుగా ఇతర ఫీజులు కూడా వసూలు చేస్తున్నారు. ఈ వసూలు చేయకూడదు, మరి ఆ వసూలు చేసినట్లు కళాశాల యొక్క వివరాలు తెలిస్తే మేము వాటి మీద వేటు వేస్తామంటూ కూడా మరి దీనికి సంబంధించిన ఇంటర్మీడియట్కి సంబంధించిన అధికారులు కూడా ప్రకటన చేయడం మనం చూస్తున్నాం. అంటే నిప్పు లేనిదే పొగరాదు, లేదా పొగలేనిదే నిప్పు రాదు అనుకుంటే మరి ట్యూషన్ ఫీజే మాత్రమే వసూలు చేయండి అన్న ఆ యొక్క ఆదేశాలు ఉన్నప్పుడు మరి ఇతర ఫీజులు వసూలు చేస్తున్నాయి కొన్ని కళాశాలలు అంటూ కూడా వార్తల్లో చెప్పడం జరిగింది. మరి దీని పరిస్థితి ఏంటంటారు? దీనికో సజెషన్ ఎలా ఉంటే బాగుంటుంది అంటారు? ముఖ్యంగా ఫీజుల విషయానికి అసలు జోలికే వెళ్ళొద్దండి. ఉచిత విద్య ఈ సందర్భంలో ప్రత్యేకమైన పరిస్థితి అని నేను ఇంతకుముందు చెప్పాను. మరి ఫీజుల విషయంలో ప్రత్యేక పరిస్థితి కాదా? మీరు ప్రత్యేకమైన పరిస్థితి ఉందని మనం అందరం అనుకుంటున్నాం కదా. ఫీజులో కూడా ప్రత్యేక పరిస్థితి, ట్యూషన్ ఫీజు కూడా అవసరం లేదండి. ఈ సంవత్సరం అందరం భరించాల్సిందే, యజమాన్యాలు భరించాల్సిందే కొంత. ఆ భరించేటువంటి యజమాన్యాలకు ప్రతి స్టూడెంట్ కు ఏదైనా ఉంటే మీరు ప్రభుత్వం వద్ద నుండి కొంత ఇవ్వండి యజమాన్యాలకు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఫీజులను విద్యార్థులపై మోపడానికి వీల్లేదు. ప్రత్యేకమైన పరిస్థితి అన్నది అందుకు. ఎందుకంటే మనకు రెక్కాడితే కానీ డొక్కాడని సమాజం ఉంది. ఇప్పుడు కూలీలకు తర్వాత వలస కూలీలుగా మారిపోయారు. తర్వాత వీళ్ళందరూ విద్యను సంపాదించుకోవాలి కదా. మనం ఉచిత విద్య అని చెప్పి 10వ తరగతి వరకే ఇస్తే ఇంటర్మీడియట్ ఉచిత విద్య కాకుండా ఉంటే ఎట్లా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు మనం వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ అని చెప్తున్నాం కదా, అది ఎప్పుడో మీరు ఇంజనీరింగ్ లో కాదు, ఇప్పుడు ఇంటర్మీడియట్ లోనే ఫీ రియంబర్స్మెంట్ చేయండి. ఫీ రియంబర్స్మెంట్ పక్కా చేయండి. విద్యార్థుల దగ్గర నుంచి ఒక పైసా తీసుకోకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చదువే ఒక ప్రాబ్లం అవుతున్నప్పుడు ఇక్కడ ఫీజు అని మళ్ళా పెడితే ఇక విద్య ఎక్కడ ముందుకెళ్తుందండి? ఇదంతా తప్పుడు ప్రక్రియ. ఇది ప్రభుత్వం దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఏదైతే జీవో చేసిందో దాన్ని వెనక్కి తీసుకోవాలి. మనం భరించాల్సిన అవసరం ఉంది. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ మహమ్మద్ సాదిక్ అలీ గారు. మరి ప్రజల తరపున మరి ప్రజా వ్యాజ్యం కూడా ఒకటి వేస్తానని మరి విద్యార్థులకు అదేవిధంగా వారి యొక్క తల్లిదండ్రులకు కూడా ఒక భరోసా ఇచ్చినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. రైట్, మరి మొత్తానికి ఫస్ట్ ఇయర్లో సగం మంది ఫెయిల్, మరి పాస్ అయింది కేవలం 49% మంది అంటూ కూడా వార్తా కథనాల్లో వచ్చిన తీరు. అదేవిధంగా మరి ఒక సింగిల్ డిజిట్లోనే వేలాది మందికి మార్కులుగా రావడం, ఆ యొక్క మెమోలో దర్శనాలు ఇవ్వడం, అది చూసి మరి విద్యార్థులు మరి ఆశలు మరి పోగొట్టుకోవడం, మరి అప్పటికే ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఆ యొక్క క్లాసుల పేరిట మరి ఎంతో కొంత క్లాసులు జరగనప్పుడు కూడా ఫీజులు మరి ఆర్థికంగా వారు భారంగా మారినప్పటికీ కూడా వారి యొక్క తల్లిదండ్రులు మరి మొత్తానికి కళాశాలలకు కట్టడం ఇదంతా జరిగింది. కాబట్టి మరి మీరు రాయండి మేము చూస్తాం అని కూడా అప్పట్లో అధికారులు ఇదే స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. వార్తకు సంబంధించిన క్లిప్పింగ్స్ కూడా మరి దీనికి సంబంధించి కూడా ఒక ప్రూఫ్గా మన దగ్గర ఉంచుకోవడం జరిగింది. మొత్తానికి విద్యార్థులకు న్యాయం జరిగితే మరి మంచిది. ఈ యొక్క వ్యాజ్యాన్ని మరి ప్రజా వ్యాజ్యంగా తీసుకుంటూ మరి విద్యార్థుల తరఫున అదేవిధంగా మరి ఈ యొక్క తల్లిదండ్రుల తరఫున నేను వేస్తానంటూ కూడా మరి ముందుకొచ్చారు హైకోర్టు అడ్వకేట్ మహమ్మద్ సాదిక్ అలీ గారు. వారికి ధన్యవాదాలు. ఇది ఇవాల్టి స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామంటే దాన్ని కీప్ వాచింగ్ మాస్టర్ టీవీ. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.